మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెండింగ్ వారానికి వచ్చేసి 10 రూపాయల వడ్డీతో 3000 12 గంటలు కట్టాము. అసలు కానీ ఇచ్చేసినాము. ఈ 9,000 3 వారాలు తీయాలని చెప్పి మమ్మల్ని స్టేషన్ కాడికి పిలిపించి రెండు మాట పెరిగి మాకు అనంతపురంలో మందుల షాప్ ఉండే మెడికల్ స్టోర్ క్లినిక్ సంగమేశ్వర సర్కిల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నన్ను నా భార్యని నా పిల్లల్ని ఇద్దరిని కొట్టి దాడి చేసి అడ్డాగా అనంతపురం సంగమేశ్వర సర్కిల్ పోలీసులు లాలు చేసి వాళ్ళకం డబ్బులు ఇచ్చి సాయంత్రం ఈరోజు వచ్చిన 60 మంది వచ్చినారు. 60 మంది వచ్చినారు. వీళ్ళంతా నా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాళ్ళ ఎంతమంది ఉండేది దాడి చేసిన నన్ను కొట్టారు. మా అమ్మని మా నాన్న ఇద్దరు ఎవరు లేనప్పుడు షాప్ లో ఇద్దరు దొరబడి కొట్టారు. వాళ్ళ పేర్లు కొంతమంది చెప్పగలుగుతారా? ఎరికిల రామకృష్ణ అనే వ్యక్తి, వారి గ్రూప్ ఎంత, వాళ్ళ గ్రూప్ ఎవరెవరు ఎరికిలో ఉన్నారో అనంతపురం నవోదయ కాలనీ సంగమేశ్వర సర్కిల్. ఎవరెవరు వాళ్ళ పేర్లు కొంతమంది పేర్లు చెప్పారు. రామకృష్ణ అనే వ్యక్తి మాత్రమే మాకు తెలుసు. రామకృష్ణ అనే మాకు డబ్బులు ఇచ్చినాడు. ఆ మంచి మమ్మల్ని నన్ను నా భార్యని నా అనంతపురంలో నా దగ్గరకు వచ్చేసి బాండ్ జిరాక్స్ తీసుకొని వచ్చేసి కానిస్టేబుల్ పిల్లంపించుకొని ఏం తెలియనట్టుగా మీ కొడుకు డబ్బులు ఇవ్వాల 30,000 నేనేదో ఉండి ఆడ కూర్చొని మాట్లాడుతా ఉంటే పిల్లలు బాగలేదంటే నేను ఇచ్చిన సరేలే అన్నా. దానికి సార్ ఏం చెప్పినాడంటే కొట్టి చంపేసినారు. అది బాండ్ జిరాక్స్ తీసుకొచ్చి సార్ దగ్గర నీ పేరును నీ ఫోన్ నెంబర్ అంటే అప్పటి నుంచి నాకు బ్లాక్ మెయిల్ చేస్తాను. అంతా అనంతపురం వర్గమే. రామకృష్ణ బ్యాచ్ 6:30 సమయంలో, ఇప్పుడే అంతా 7 గంటలప్పుడు 6:30 7 లోపల జరిగింది. ఆ సమయంలో వీళ్ళిద్దరు ముసలి ఇద్దరు మమ్మల్ని చుట్టుపట్టి కొట్టి కత్తితో కొట్టినారు. ఏ దొబ్బినారు మా నాన్న 2 లీటర్ పాత్రలతో కొట్టినారు. ఎవరిని ఫోటో తీసుకొని నాకు ఆడ కూర్చోంటే 2 లీటర్ పాత్రలు నన్ను కొట్టినారు. మా వాళ్ళు వీళ్ళు ఉంటే మా వాళ్ళకి ఇట్లా దొబ్బేసినాడు. దొబ్బింటే కింద పడిపోయి ఇవన్నీ. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇట్లా? ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాళ్ళు స్టేషన్ పోతా ఉన్న వల్ల అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చినాము, అనంతపురంలో ఇచ్చినాము. అయినా కానీ వాళ్ళు మాకేం న్యాయం జరగలేదు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతారు. స్టేషన్ పోదా ఉన్న వల్ల ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. స్టేషన్ ఎవరిని ఉంటే పిలిచికొస్తారు. వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పి ఏదైనా మాట్లాడుకొని ఏమిటికి రానికుండా చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఈరోజు సాయంత్రము ఎవరు లేని సమయంలో, వ్యాపారం లేని సమయంలో ఇంట్లోకి జొరబడి మమ్మల్ని ఇద్దరిని కొట్టారు. మా అమ్మ చనిపోయింది. వాటర్ బాటిల్తో మా అమ్మకి ఏం లేదు. ఆరోగ్యంగా ఉండే ఇదంతా ఎరికలో అడ్డా. ఈ 10 రూపాయల వడ్డీతో జిల్లా నా కొడుకులు ఎంతమంది కొంపలు మూస్తున్నారు అంతేగా సార్. మీ ఛానల్ వల్ల, మీ ప్రెస్ మీట్ వల్ల వాళ్ళందరికీ అనంతపురం కాదు పోలీస్ డిపార్ట్మెంట్, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్లకు ఉత్తమోపించి వాళ్లకు ఎవరెవరి జీవితాలు ప్రతి సాట 10 రూపాయలు వడ్డీ కొంపలు వడ్డీ రోజు వడ్డీ నడుపుతారు. ముదుగుపులో కానీ ఎరుకులో తప్ప కొట్టి గొడవలు పడి ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టి చాలా నాశనం చేస్తారు. స్టేషన్ లో పోయి వాళ్ళ అడ్డాలు పోయింది. మా అమ్మ చంపేశారు.